తెలంగాణ పురపూర్లో తిట్ల పురాణం తారాస్థాయికి చేరుకుంది. లీడర్లు మాటలు తూటాలు పేల్చుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ పైన విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎవరు జాతిపిత, ఎవరికి జాతిపిత అంటూ మండిపడ్డారు. పెళ్ళమ్మగుడు మాట్లాడుకునేది ఇంటారా? అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోద్రావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీలాంటోడు జాతి పితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేని సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు. బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి. ఇట్లాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చినట్టు వానికి ముఖానికి ముసుగు తొడిగి కండ్ల కాడికి ఇట్లా పొక్కలు పెట్టి పట్టుకొస్తారు. ఆయన ముఖం మందికి చూపియొద్దాడు. అన్నం తినేటోడు ఎవడన్నా పెళ్ళమొగుడు. తెలంగాణ సీఎం వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేసింది గులాబీతనం. ఇప్పటికే రేవంత్ బినామీ కంపెనీలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ చేశారు. 6,000 కోట్ల కాంట్రాక్టులపైన ఆయన విమర్శలు చేశారు. దానికి సమాధానం చెప్పకుండా డర్టీ డైలాగ్స్ పేల్చుతున్నారని మండిపడ్డారు. రేవంత్ బూతుల సీఎంగా మారిపోయారని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. లెక్క అంటలేరా? ఏమున్నది? ఏమైనా 4,000 పింఛన్ ఎప్పుడు ఇస్తావంటే నీ లాగులో తొండలు దొరకొడతా అంటాడు. అరే అక్క జిల్లాలకు 25,000 ఎప్పుడు ఇస్తావురా భయ్ అంటే నీ పేగులు తీసుకొని మెడలేసుకొని తిరుగుతా అంటాడు. ఇవి తప్ప ఏమైనా మంచిగా మాట్లాడే ముచ్చట ఉన్నదా? మొన్నేందో హార్వర్డ్ పోయి వచ్చిండట. వీణ హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్క తోక వంకరది. అది బూతులు తప్ప ఇంకేమన్నా వస్తాయా? కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అంటాడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? కేసీఆర్ ముమ్మాటికి జాతిపిత, రేవంత్ రెడ్డి బూతు పిత. వీడు బూతులు తప్ప ఏమన్నా వస్తాయా వానికి? అరే నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఏం మాట్లాడాలి? ఇగో నేను 4,000 పింఛన్ రేపటికెళ్ళి ఇస్తున్నా అని చెప్పాలి. లేకపోతే నేను మహిళలకు బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి ప్రామిసరీ నోటు మీద 2,500 ఇస్తా అన్నా ఇక రేపటి నుంచి ఇస్తా అని చెప్పాలి. గది చెప్పాడు. అదేం మాట్లాడాడు? మాట్లాడితే బూతులే బూతులే బూతులు, తిట్టుడే తిట్టుడు. వీడెక్కడ దొరికిండు బుడ్బుడ్. ఇక ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వేడి పట్టణాలకు చేరింది. నిన్నటిదాకా పల్లె పల్సు పట్టుకోవడంలో పోటీ పడ్డ ప్రధాన పార్టీలు ఇప్పుడు అర్బన్ ఓటర్ను మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి. ఎలాగైనా గెలవాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సై అంటే సై అంటున్నాయి. బస్తీ మీద సవాలంటూ రాజకీయ వేడి రాజేస్తున్నాయి. డైనమైట్ లాంటి డైలాగులతోటి దూకుడు పెంచాయి. అయితే మున్సిపల్స్ అధికార పార్టీ హస్తానికి మాత్రం ఛాలెంజ్గా మారాయి. తెలంగాణ పురపూర్లో తిట్ల పురాణం